ఇప్పుడు ఈరోజు పాలకొల్లు అడుగు పెట్టగానే నిమ్మల రామానాయుడు గారి అభివృద్ధి ఫ్లెక్సీల్లో అంతా చూసుకుంటూ రావడం జరిగింది. అది కదా నిమ్మల రామానాయుడు గారు. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో చాలా సింపుల్గా ఉంటూ ప్రజల్లో ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు. ఈవేళ ఆయన గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్న ప్రజల గురించి నిరంతరం ఆలోచించి అనేక ఆటుపోట్లని ఎదుర్కొంటూ ఈ నియోజకవర్గం బలం కోసం ఆయన కృషి ఈవేళ ఇక్కడికి వచ్చిన కార్యకర్తల బలాన్ని చూస్తే అర్థమవుతుంది ఆయనకి ఎంత అండదండగా ఉన్నారన్నది. ఈవేళ తెలుసు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆయన శక్తితో, అలాగే అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రజల కోసం యావత్ జీవితాన్ని అంకితం చేసి ప్రజలు ఈ భారతదేశాన్ని గురించి భారతదేశం మీద ఉన్న భక్తితో పనిచేస్తున్న పవన్ నాయకుడు, జనసేన నాయకుడు, ఈ ముగ్గురు కలయికతో ఈవేళ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర వైభవాన్ని చూపిస్తుంది. ఏదైతే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించి 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి, ఈవేళ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పనిచేసి 5 సంవత్సరాలకు సరిపడి పనిచేసిన ప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వం పనితీరు. అలాగే ఈవేళ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఈ పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీతో భారతదేశంలోనే ఎక్కువ ఓట్లు ఇచ్చి గెలిపించిన పార్లమెంట్ ఇది. ఆయన దానికి అనుగుణంగా నేను ప్రజల మధ్యలో ఉంటానంటూ నిరంతరం ఎక్కడ కేంద్రంలో ఢిల్లీలో ఉన్న ఈ పశ్చిమ గోదావరి జిల్లా గురించి ఆలోచిస్తూ ఇక్కడ శాసనసభ సభ్యులకి అండగా నిలబడుతూ ఏది కావాలన్నా నేను ఉన్నానంటూ కేంద్రం నుంచి అనేక నిధులు ఇక్కడ తీసుకొచ్చి ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్ప జిల్లాగా తయారు చేయాలని కంకణం కట్టుకున్న ఒక సాధారణ వ్యక్తి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు గారు. వీరందరి కలయికతో రాబోయే రోజుల్లో ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర రాష్ట్రం బంగారు రాష్ట్రం అయితే ఈ పశ్చిమ గోదావరి జిల్లా బంగారు జిల్లాగా మారుతుందని నేను సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. కానీ ఒక విషయం ఏంటంటే ఈవేళ కూటమి ఐక్యత చూసి ఓర్వలేని ఏదైతే గొడ్డలు పార్టీ అనేక రకాల దుష్ప్రచారం చేస్తున్నారు. వారికి మనం పంచాయతీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే పంచాయతీని పూర్తిగా నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం ఒక పంచాయతీ సర్పంచ్లా చూడకుండా నిధులుగా వాడకుండా ఈవేళ దుర్వినియోగం చేసిన పరిస్థితి. ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ లో మన బలం, మన సత్తా చూపించుకొని ఇంకా ఈ జిల్లాని మనం అభివృద్ధి పరంగా మనం నడుపుకోవాలని కోరుకుంటూ, అలాగే నరేంద్ర మోడీ గారికి రాష్ట్రం మీద ఉన్న అభిమానం, అనేక నిధులు రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలోనే ఇవ్వని విధంగా ఈ రాష్ట్రానికి అనేక నిధులు ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న